ఇక్కడ శనివారం రోజున మనం యేసుక్రీస్తు నామమును గూర్చిన సత్యం అనేటటువంటి ఈ ధారావాహికలో యేసుక్రీస్తు నామములు ఉన్నాయి. ఆ నామముల గురించి అనేకమైన విషయాలు గత కాలంలో మనం నేర్చుకుంటూ వచ్చాం. సాటర్డే గూడా బలవంతుడైన దేవుడని ఉన్నటువంటి ఆ నామము ఎలా ఆహ్, సమాజంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి వాదనలు ఏ విధంగా ఉంటున్నాయి. అంటే కొందరు ఆయన దేవుడు కాదు. ఎందుకనంటే ఈ కారణాలు అని చెబుతూ వచ్చినటువంటి దానికి ఆన్సర్ కూడా మనం తెలుసుకోవటం జరిగింది. ఆయన దేవుడు కాదని చెప్పేటటువంటి వాళ్ళు, వాదించేటటువంటి వాళ్ళు చూపించేటటువంటి ఆధారాలు ఏమిటి అనంటే, ఆయన కూడా మరి దేవుణ్ణి ఈ దేవునికి ప్రార్థించటం జరిగింది. ఆయన కూడా దేవుణ్ణి ఆరాధించటం జరిగింది అనేటటువంటి ఈ కారణాలు ముఖ్యంగా చూపించేసి ఆయన దేవుడు కాదు అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అంత మాత్రమే గాకుండా యేసు ప్రభుల వారే స్వయంగా తండ్రి నాకంటే గొప్పవాడని చెప్పాడు. అలాగే తండ్రి కూడా నా కుమారుడని చెప్పాడు. అందుకొరకు ఈయన దేవుడు కాదు, దేవుని కుమారుడు మాత్రమే అనేటువంటి వాదనను మనం ఏ విధంగా ఖండించవలెనో అన్నటువంటి విషయాన్ని కూడా నేర్చుకోవటం జరిగింది. ఏ విధంగా దాన్ని ఖండించాలి అంటే, ఇదిగో ఈ కారణాలను బట్టి దేవుడు కాదు అన్నది ఎక్కడా బైబిల్‌లో ప్రామాణికంగా చెప్పలేదు ఒకటి. తదుపరి మనం తెలుసుకున్నది యేసు ప్రభుల వారు మానవాతీతుడు, దేవుడు అని చెప్పటానికి రుజువులేంటి అన్న దానిలో ప్రధానమైనటువంటి వాటిని మనం ఆలోచన చేస్తే, జననమునకు ముందటివాడు అంటే జననంకు ముందు కూడా ఉన్నటువంటి వాడు, ఈ భూమి మీదకి రాకముందు కూడా ఉన్నటువంటి వాడు, ఘనుడిగా ఉన్నటువంటి వాడు, మహిమలో ఉన్నటువంటి వాడు అనేటటువంటి విషయం మనం గ్రహించాలి. మరణానంతరం కూడా ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన కుడిపార్శ్వన ఉన్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. దూతల మీద, శక్తుల మీద ప్రభావం కలిగినటువంటి వాడిగా అధికారం పొందినటువంటి సర్వాధికారి అవ్వడం జరిగింది. మన కోసం స్థలం సిద్ధపరుస్తున్నాడు. మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నటువంటి వ్యక్తి. అంటే తదుపరి కూడా ఇప్పుడు ఎవరికి మరణించిన తర్వాత ఇన్ని పనులు ఉనికిలో ఉన్నటువంటి పనులు ఎవడు చేయడు. భూమి మీద శరీరధారి వచ్చినటువంటి ఏ మనిషి అయినా సరే నెమ్మదిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులే ఉంటాయి గాని, ఇంత ఉనికి కలిగినటువంటి మనందరి యొక్క భవిష్యత్తు కొరకు కష్టపడి చేసేటటువంటి పనులు కలిగినటువంటి వ్యక్తి ఒక యేసుప్రభుల వారు మాత్రమే. ఇవి వీటితో పాటుగా మరికొన్ని రుజువులను మనం తెలుసుకునే క్రమంలో యోహాను సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఒక 5 ఆధారాల గురించి 5వ అధ్యాయంలో ఉన్న 5 ఆధారాలు. అందులో మొట్టమొదటిది తండ్రి పని చేస్తున్నాడు, నేను కూడా పని చేస్తున్నానని తండ్రితో పాటు ఆయన పోలిక పెట్టుకుంటూ మాట్లాడటం జరిగింది. మరి దీనికి కూడా మనం గత కాలంలో మరి పని అన్నది ఎవరు చేయట్లేదు. పని చేయనోడు ఎవడున్నాడు భూప్రపంచంలో మరి. అలాంటప్పుడు వాళ్ళు మాత్రమే కేవలం పని చేస్తున్నారనే మాటలు ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే, ప్రభు చేస్తున్న పని, తండ్రి అయిన దేవుడు చేస్తున్న పని మీరు నేను చేసే పనులు కాదు. వాళ్ళు పనులు చేశాక మన పనులు పుట్టాయి భూమి మీద. అంటే మానవుడి పని భూమి ఆకాశాల మధ్యలో జరుగుతాయి. కానీ దేవుడి పని, క్రీస్తు పని భూమి ఆకాశాలను చేసిన పని. బోత్ ఆర్ నాట్ సేమ్. 2 సమానం కాదు. కదా! భూమి మీద మనం పనులు చేస్తూ ఉంటే, వారు పనులు చేసుకొనుటకు అనుకూలమైన భూమిని పనులు చేసుకునే మానవులను సృజించినటువంటి వ్యక్తులు. అది వాళ్ళు చేసిన పని. రెండవది యేసుప్రభుల వారు చెప్పినటువంటి మాట, తండ్రి మృతులను లేపాడు, నేను లేపుతున్నాను అనేటటువంటి ఈ రెండవ కంపారిజన్ కూడా తండ్రితో సముడిగా తనను చెప్పుకుంటూ మాట్లాడిన సందర్భం. దీనికి ఒక ప్రశ్న మనం లేవనెత్తి దాన్ని క్లోజ్ చేసుకోవటం జరిగింది గడిచిన దినంలో. ఏమిటి ఆ ప్రశ్న అనంటే, యేసు ప్రభుల వారు మాత్రమే మృతులను లేపాడా? మరి పాత నిబంధనలో ఏలియా గారు మృతులు లేపటం జరిగింది. ఎలీషా గారు లేపటం జరిగింది. ఎలీషా గారి యొక్క శల్యములు అంటే ఎముకలు తగిలి కూడా సైనికులు లేపబడ్డారు. అలాగే క్రొత్త నిబంధనలో పౌలు గారు చేశారు. పేతురు గారు చేశారు. మృతులను లేపినటువంటి సందర్భాలు
మరి ఇంతమంది ఉంటే కేవలం యేసు ప్రభుల వారికే మృతులను లేపినటువంటి వాడిగా ఉన్నాడు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఓ మాట చెప్పడం జరిగింది. మీరే ఆన్సర్ ఏమని అనంటే, వాళ్ళందరూ మరణం నుంచి లేపనుంటే మళ్ళీ చచ్చిపోయారండి. యేసు ప్రభుల వారు మ ఎంతమందిని మృతుల్లోంచి లేపినట్టుగా 4 సువార్త పత్రికల్లో ఉంటదండి? ఐడియా ఉందా మీకు? ఎంతమందిని యేసు ప్రభుల వారు మృతుల్లో నుంచి లేపినట్టుగా ఉంది? 4 సువార్త పత్రికల్లో ఎంతమందిని లేపినట్టుంది? చెప్పండమ్మా. అన్నా కౌంట్ అయితే తెలీదున్నా. లాజర్ గారిని లేపాడనా, నాయన అనే విధవరాలి కుమారుని లేపాడనా, ఓకేమ్మా, యాయిరు కుమార్తెను లేపాడు. ఈ ముగ్గురినేనమ్మా, ముగ్గురిని. ఈ ముగ్గురిని మృతుల్లో నుంచి లేపినట్టుగా మనకు 4 సువార్త పత్రికల దాఖలాలు ఉన్నాయి. నెక్స్ట్ టైం మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, కన్ఫామ్ గా చెప్పండి. ముగ్గురిని ఆయన లేపినట్టుగా మృతుల్లో నుంచి మనం చూడగలం. మరి ఈ ముగ్గురు కూడా మళ్ళీ చనిపోయారు కదా, ఈ ముగ్గురు కూడా మళ్ళీ చనిపోయారు. మరి అలాంటప్పుడు యేసు ప్రభుల వారు ప్రత్యేకంగా మృతులను లేపుతున్నాడని, మరి యేసు ప్రభుల వారే కాదు, ఇక్కడ తండ్రి కూడా మృతులను లేపాడని రాయబడింది. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఇప్పుడు వీళ్ళందరూ అంటే యేసు ప్రభుల వారు మృతులు లేపిందైనా, తర్వాత మిగిలిన ప్రవక్తలు మృతుల నుంచి లేపిందైనా, అపోస్తులు మృతుల నుంచి లేపిందైనా దేవుడి అకౌంట్ లోనే వేద్దాం అనుకుందాం. ఎందుకంటే దేవుడి మూలం కదా అని అనుకుని వేస్తే అప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ చనిపోయారు కదా. దేవుడే వీళ్ళందరినీ ఈ పనులన్నీ చేయించడం అనుకున్నా వాళ్ళు మళ్ళీ చనిపోయారు. అలాంటప్పుడు ప్రత్యేకంగా తండ్రి మృతులను లేపినవాడు, నేను మృతులను లేపువాడను అనే ఈ విషయాన్ని వాళ్ళు ఎందుకు సొంతం చేసుకుంటున్నారు, వాళ్ళ క్రెడిట్లోకి ఎందుకు వేసుకుంటున్నారు అనేది ఒక ప్రశ్నగా మీ ముందు ఉంచి దాన్ని క్లోజ్ చేయటం జరిగింది. ఎవరికైనా ఏమైనా ఆలోచనలు వచ్చాయా? దీనికి సంబంధించి నేను శనివారం రోజున సోదరులు రారాజు గారు మంచి మంచి విషయం పంచుకోవటం జరిగింది. ఏమని అంటే, ఇది యేసు ప్రభు మొదటి రాకడలోనికి సంబంధించింది కాదేమోనన్నా, ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు చేసేదేమో. 100% కరెక్ట్. ఎందుకనంటే ఒక కాలం వస్తుంది, ఆ కాలమున మనుష్య కుమారుని స్వరము విని సమాధులలో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు అన్నాడు యోహాను సువార్త 5వ అధ్యాయం యేసు ప్రభువు. మనందరికీ తెలుసు. మరి ఈ విధంగా మృతులలో నుండి లేపగలిగినటువంటి వ్యక్తి ఎవరున్నారు? ఏలియానా, ఎలీషానా, అపోస్తలులా? ఎవరు లేరు. నోబడీ. కాబట్టి యేసు ప్రభు రెండవ రాకడలో మృతులందరూ కూడా లేపబడడం జరుగుతుంది ఆయన స్వరము విని. కాబట్టి ఆ విధంగా మృతులను లేపగలను అని చెప్పినటువంటి విషయం అది ఒకటి. ఒక యేసు ప్రభుల వారి విషయం క్లారిటీ వచ్చింది. మరి తండ్రి అయిన దేవుడికి సంబంధించి ఏంటి మరి ప్రత్యేకత? విచిత్రమైన విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో దేవుడికి సంబంధించి ఉన్నటువంటి ప్రత్యేకతలు దొరుకుతాయి, ఆధారాలు దొరుకుతాయి. యేసు ప్రభుకు సంబంధించిన ఆధారాలు మనకు స్ట్రైక్ అవు. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభుకు సంబంధించిన ఆధారాలు దొరుకుతాయి, తండ్రి అయిన దేవుడికి సంబంధించిన ఆధారాలు దొరకవు. ఇలాంటి సందర్భాల్లో మరి ఎలాగా తండ్రి కూడా మృతులను లేపువాడని ఎలా చెప్పగలం? ఇలా యేసు ప్రభుల వారికి మాత్రమే సాధ్యమైనట్టుగా ఉన్న సందర్భాలు బైబిల్లో మీకు పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ ఏమన్నా తారసపడుతున్నాయా, అనిపిస్తున్నాయా? వెరీ గుడ్ అన్న. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఎండిన ఎముకలతో నిండిన లోయలోనికి యెహెజ్కేలు గారిని దేవుడు తీసుకెళ్లి, నాయన ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవా అని అంటే, అయ్యా అది నీకే తెలుసు అన్నప్పుడు మొత్తం ఎముకలతో నిండిన లోయలో ఎన్ని ఎముకలైతే ఉన్నాయో అంత మందిని తిరిగి లేపినటువంటి పరిస్థితి తండ్రి అయిన దేవుడి ద్వారా మనం చూడగలం. దట్ ఈజ్ ఎక్స్క్లూజివ్. కేవలం తండ్రి అయిన దేవుడు మాత్రమే అలాంటివి చేయగలిగినటువంటి
సమర్థుడు. కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటదన్నా, యేసు ప్రభువులు మృతులలో నుండి ఈ దేవుడు యేసును లేపినాడని కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఉంటదన్న. ఓకే, అది ఓకేనమ్మా. ఇది ఇక్కడ సందర్భం కాదు యాక్చువల్లీ. ఎందుకనంటే ఇటు తండ్రి మృతులను లేపాడు, అటు క్రీస్తు మృతులను లేపాడు. కేవలం వీళ్ళు మాత్రమే చేయగలరు అని చెప్పటానికి సంబంధించినటువంటి విషయం. అసలు తండ్రి ఆ ప్రభునే కాదమ్మా, ప్రపంచంలో ఎవరు మృతుల్లో నుంచి లేయాలన్నా ఆయనే. ఎందుకంటే చాలా క్లారిటీగా ఏముంది, మనుషులను పాతాళములోనికి పంపువాడు, అందులో నుంచి తీసుకొని వచ్చేవాడు ఆయనే అని రాయబడింది. అది నో ప్రాబ్లం. కేవలము కరెక్ట్ గా యేసుప్రభుల వారికి తండ్రి అయిన దేవుడికి మాత్రమే సరిపోలినటువంటి సందర్భాల గురించి మనం థింక్ చేస్తున్నాం. దాని దగ్గర ఆ పాయింట్ మీద మనం ఉంటాం. ఓకే, ఇది ఎన్నో పోలిక అండి? ఎన్నో పోలిక ఇది? అంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో తండ్రైన దేవుడితో ఆయన చేసినటువంటి పనులతో సమానమైనటువంటి పనులు 5 పోలికలు ఉన్నాయని నేర్చుకోవటం జరిగింది. ఈ 5 పోలికల్లో ఎన్నవది? 4వది. ఓకే అమ్మా. ఎన్ని ముందు 3 తర్వాత ఈ 4వది ఒకసారి చెప్తావమ్మా? ఫస్ట్ ఆశ్చర్యకరుడు అన్న. అది కాదు నాయన, సరిగా వినలే. ఓకే, నా ప్రశ్న అర్థం కాలేదేమో మరి. ఒకవేళ ఇప్పుడు యేసు ప్రభుల వారు మానవాతీతుడు, దేవుడు అని చెప్పుకునేటటువంటి క్రమములో యోహాను సువార్త 5వ అధ్యాయంలో మాత్రమే 5 రకాలైనటువంటి పోలికలు ఉన్నాయి తండ్రైన దేవుడికి యేసు ప్రభుల వారికి అని చెప్పడం జరిగింది. అది కాదు నాన్న, అది కూడా కాదమ్మా. నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నాను ఒక్కటి. రెండోది ఏంటి? ఆ రెండోది ఎప్పుడు నేర్చుకుంటున్నామ్మా? నా తండ్రి మృతులను లేపాడు, నేను మృతులను లేపుతున్నాను అనేది రెండవది. నేను మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారేమో, అంతే, అంతకు మించి ఏం లేదండి. పర్టికులర్ గా మనం ఏ పాయింట్ దగ్గర ఉంటున్నాం అన్నది మనం స్పృహలోకి రావాలి. ఎందుకంటే ఇక్కడ మధ్యలో ప్రశ్నలు అడగడాన్ని బట్టి ఏమవుద్దంటే మనసు ఆ ప్రశ్నకు ఆన్సర్ కోసం వెళ్ళిపోయి తిరిగి వచ్చేస్తుంది. ఈ ప్రాకులాటలో ఏమైపోద్ది అంటే మనం ఎక్కడ ఉంటున్నాం, ఏం నేర్చుకుంటున్నాం అనేది మర్చిపోతాం. కాబట్టి ఓకే, అలా సర్వసాధారణంగా జరుగుతుంది. అయినా మళ్ళీ అటెన్షన్ లోనికి రావాలి. మళ్ళీ చెప్తున్నా, యోహాను సువార్త 5వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడికి యేసు ప్రభుల వారికి పోలికలు ఉన్నాయి. ఆ తండ్రిని పోలే క్రీస్తు ఉన్నటువంటి లక్షణాల గురించి నేర్చుకుంటున్నాం. అందులో మొదటి లక్షణం నా తండ్రి పని చేయుచున్నాడు, నేను పని చేయుచున్నాను అన్నది. రెండవది తండ్రి మృతులను లేపాడు, నేను కూడా మృతులను లేపగలను అని చెప్పినటువంటి క్లైమింగ్. ఇక మూడో విషయాన్ని చూద్దాం. ఇదే యోహాను సువార్తలో 5వ అధ్యాయంలోనే 23వ వచనం చూద్దాం. 23వ వచనం అందరూ అలర్ట్ గా ఉండండి. 5వ అధ్యాయం యోహాను సువార్త 23 చదవండి అమ్మా. తండ్రిని గణపరచునట్లుగా చదవండి. తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచుని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. చాలమ్మా. ఇక్కడ 23వ వచనంలో ఎన్ని పోలికలు ఉన్నాయి చెప్పండి మీకు తెలిసి? ఒకటే ఉందా, రెండు ఉన్నాయా? మళ్ళీ దాన్ని బాగా ఆలోచన చేసి చెప్పండి. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి ఈ పోలికల్లో ఈ 23వ వచనంలో ఒకటే ఉందా, రెండు ఉన్నాయా? మళ్ళీ అడుగుతున్నాను, దొరికాయా ఎవరికైనా? ఒకటి అనుకుంటున్నారా, రెండు అనుకుంటున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. రెండు ఉన్నాయి. ఒకటి గణపరచుట, రెండు
సర్వాధికారం. సర్వాధికారం. రెండు ఉన్నాయి ఇందులో, రెండు ఉన్నాయి. ఇప్పుడు బాగా ఆలోచన చేద్దాం. ఒకటేంటి అని అంటే ఇది సర్వాధికారం కాదు. ఇక్కడ రెండో మాట ఏంటంటే తీర్పు తీర్చడం. సర్వాధికారం కాదు, గమనించండి. గణపరిచే లక్షణం, తీర్పు తీర్చే లక్షణం. తీర్పు తీర్చుటకు సర్వాధికారం అన్నట్టు కదా. కాబట్టి తీర్పు తీర్చే లక్షణము, ఘనపరచబడే లక్షణం. ఘనత పొందే లక్షణం, తండ్రైన దేవుడితో సమముగా ఆయన ఘనతనందుకోగలిగినటువంటి అర్హుడు. అంటే గణపరచడం అనగా తీర్పు పొందడం అన్నా, తీర్చడం అన్నా? అది కాదమ్మా. ఇది ఇందులో యాక్చువల్లీ చెప్పాలంటే అమ్మా, కుమారుణ్ణి ఘనపరచుట అనేటటువంటి విషయాన్ని ఎలా తీసుకోవాలనంటే, ఆయన తీర్పు తీర్చేటటువంటి స్థానములో ఉన్నాడు, ఆయనకు అంత అధికారం ఉంది అని ఒప్పుకోవటం ఘనపరచడం. అర్థమైందమ్మా? ఓకేనా, రైట్. ఇక్కడ మనం ఒక పాయింట్ దగ్గరకు వద్దాం. మూడో పాయింట్ ఏంటంటే, తండ్రితో పాటు సమముగా ఘనపరచబడుటకు యేసు ప్రభుల వారు కూడా అర్హులు. తండ్రి గనుడు, ఘనతకు పాత్రుడు అనేది మనం నిర్వివాదాంశం. అది ఎవరు కూడా ఎక్కడ కాంట్రవర్సు రానటువంటి విషయం. దాని గురించి మనం ఆలోచన చేయాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు తండ్రితో సముడుగా ఘనత పొందనర్హుడైనా, అసలు నిజంగా అధికారం కానీ ఘనత కానీ ఇటువంటి వాటికి అర్హత కలిగిన వాడని లేఖనాలు ఉన్నాయా అసలు బైబిల్లో? కొంతమంది ఏమంటారంటే, తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే గణపరచాలి, ఆయనకు మాత్రమే స్తోత్రాలు చెల్లించాలి, యేసుప్రభుల వారిని గణపరచకూడదు, యేసుప్రభుల వారికి స్తోత్రాలు చెప్పకూడదు అనేటటువంటి రీతిగా మాట్లాడే వాళ్ళని చూస్తూ ఉంటాం మనం. బహుశా మీలో కూడా కొంతమంది ఆ విధంగా అనుకుంటున్నారేమో, నాకైతే తెలియదు. కానీ వాస్తవంగా ఇలాంటి వాళ్ళని మీరు చూసారా లేదా? మీకు ఈ సందేహం ఉందా? ఒకవేళ మీకు కూడా తండ్రిని మాత్రమే గణపరచాలి, తండ్రిని మాత్రమే స్తుతించాలి, స్తోత్రార్హుడైనటువంటి వాడు తండ్రి మాత్రమే, క్రీస్తు కాదు అన్నటువంటి ఆలోచనలు ఉన్నాయా? ఒకవేళ లేదంటే ఆయన కూడా స్తోత్రార్హుడే, ఆయన కూడా గణపరచదగిన వాడే, స్తుతించదగిన వాడే అనేటువంటి పరిస్థితి ఉంటే దానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? ఇవి ఒకసారి మీ నుంచి నేను వినాలని అనుకుంటున్నాను. ఒకసారి దానికి ఆధారాలు ఏమన్నా ఉంటే చెప్పండి, మీకు తెలిసినవి ఏమన్నా ఉంటాయి. ప్రశ్న అర్థమైంది కదండి? ప్రకటన చెప్పమ్మా. ప్రకటన గ్రంథంలో రారాజు బ్రదర్ మాట్లాడుతున్నాడు. తర్వాత చెప్పండి అన్న, రారాజు అన్న మాట్లాడండి మీరు ముందు. ఆల్రెడీ మనం 23వ వచనంలో చూసాము, కుమారుని గణపరిచేవాడే తండ్రిని కూడా గణపరిచేవాడు అనేది. ఇంకోటి, ఇప్పుడు ఆయన యుగ యుగముల వరకు స్తోత్రార్హుడు అన్నటువంటి విషయాలు మనకు ప్రకటన గ్రంథంలో కావచ్చు, మిగిలిన ఒక్క మాట అన్న, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. అన్న చెప్పినటువంటి మాట అక్కడ ఉంది, ఒకసారి చదువుదాం. దాన్ని చదివిన తర్వాత మళ్ళీ ప్రకటన గ్రంథంలో అమ్మ రెఫరెన్స్ చెప్పారు, దాన్ని కూడా చూద్దాం. ఇతరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడైనాడు. ఇంకొకటి, మా మహాదేవుడును మా రక్షకుడు దేవుడును ఆయన అదేమనంటే స్తోత్రార్హుడు గణపరచదగిన వాడు అన్న దగ్గర మాత్రం చూద్దాం. పాయింట్ దగ్గర ఆలోచన చేస్తే 9వ అధ్యాయం రోమపత్రిక 5వ వచనంలో ఉన్నటువంటిది క్లారిటీ. ఆయన యుగములు స్తోత్రార్హుడై ఉన్నాడు, అర్హత కలిగిన వాడు స్తుతించుటకు అనేటటువంటి విషయం రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో నిర్వివాదాంశంగా చెప్పబడింది. రైట్. ప్రకటన గ్రంథంలో ఒకసారి చెప్పండి అమ్మా, ఎక్కడుందన్నమాట? ఇది 9:5 చాలా మందికి అనుమానంగానే ఉంది. 19వ ప్రకటన గ్రంథము 19నా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూద్దాం ఒకసారి, అందరు తీయండి. 19వ అధ్యాయంలో వచనం చెప్పండి అమ్మా.
ఏడవ వచనంనా? 19వ అధ్యాయము ప్రకటన గ్రంథము 7వ వచనం చూద్దామండి. 6, 7 కలుసున్నాయి నా దగ్గర. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకున్నది గనక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ఆయనను యేసు ప్రభుల వారిని అని ఇక్కడ మనం తీసుకోవచ్చు. యేసు ప్రభుల వారికి సంబంధించింది ఇది. మనం సంతోషపడి ఉత్సహించి ఆయన్ని మహిమపరచదమని చెప్పగా వింటిని అని చెప్పినటువంటి మాట ఇక్కడ ఉంది. దీనికంటే బలమైంది ఒకసారి చూద్దామా. ఇదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ. వెరీ గుడ్ అమ్మా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. అది చాలా స్ట్రాంగ్ గా ఉంది, గాఢత కలిగినటువంటి. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఇక్కడ మీరు గమనించండి, చాలా క్లారిటీగా ఉంది, చాలా స్పష్టంగా ఉంది. గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల అంటే మనకు అదన తెలుస్తుంది యేసుప్రభుల వారి కోసం. ఆయన శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రమును పొందనర్హుడు. ఇక్కడ ఒక విషయం గమనించండి, అదేంటి అనంటే బాగా వినండి. యేసుప్రభుల వారు ఆరాధనకు అర్హుడా కాదా? అర్హుడేనా? ఈ మాటలన్నీ చూసిన తర్వాత చెప్పండి, యేసుప్రభుల వారు ఆరాధనకు అర్హుడా కాదా? మిగతా వాళ్ళు మాట్లాడండి, మీకేమనిపిస్తుంది? నేను పొందనర్హుడని అన్నాడు కాబట్టి అర్హుడేనా ఈ వాక్యం చూసుకుంటే? గుడ్. ఇక్కడ మనం ఒక చిన్న క్లారిఫికేషన్ మనకు రావాలి. అదేంటంటే, రారాజన్న ఒకసారి మాట్లాడతారా? చెప్పండి. అదే యేసుప్రభుల వారు ఆరాధనకు అర్హుడా కాదా, మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. కొన్ని దీన్ని బట్టిన మనకు ఆయన దేవుడు సమానుడు కాబట్టి ఆయనకు ఆరాధనకు అర్హుడని అనిపిస్తుంది. కానీ కొన్ని చిన్న అంటే కాంట్రవర్సీస్ కొన్ని ఉన్నాయి వీటిపైన, వాటి గురించి కొద్దిగా క్లారిటీ కావాలి. ఓకే, రైట్. సురేష్ ఒక లైన్ లో ఉన్నారా? చిన్న మాట అన్న, అదే యోహాను సువార్తలో అంటాడు కదన్నా, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము అని తండ్రిని ఆరాధించాలని యేసు ప్రభుల వారే చెప్తాడు కదన్నా. మరి దీనికి దానికి మనం అనుకోవడానికి నేను క్లారిఫికేషన్ అని చెప్పాను కదమ్మా, దాని గురించి నేను క్లారిఫికేషన్ మనకు తెలియాలని చెప్పాను కదమ్మా, దానికోసం. రైట్. తమ్ముడు సురేష్ లైన్ లో ఉన్నావా? ఉన్నాను. రైట్ రైట్. నీ ఒకసారి అంటే ఈ ప్రకటన ఇప్పుడు చదివిన రెఫరెన్స్ లో ఆరాధన గురించి అయితే రాయబడలేదన్నా, కానీ ఆరాధన యొక్క డెఫినేషన్ ఇందులో ఉండొచ్చు అని అనుకుంటున్నాను. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, అదేంటంటే బాగా వినండి. ఈ క్లారిఫికేషన్ లేకనే చాలా మంది తడబడిపోతున్నారు. ఏమిటా క్లారిఫికేషన్ అంటే, యేసు ప్రభుల వారి గురించి ఈ చెప్పబడినటువంటి చూపించబడిన కొత్త నిబంధనల రుజువులను చూసినప్పుడు యేసు ప్రభుల వారు 100కి 100 పాళ్ళు ఆరాధనకు యోగ్యుడు. అయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాము అన్నాడే. ఆరాధనకు యోగ్యుడు ఆరాధించటం ఏమిటి? ఆరాధనకు యోగ్యుడు ఆరాధనలు అందుకోవాలి మన చేత, కానీ ఆయన ఆరాధన చేయటం ఏంటి? రెండు పరస్పర విరుద్ధంగా అనిపిస్తున్నాయి.
దీనికే మనకు క్లారిటీ రావాలి. ఏంటి ఆ క్లారిటీ అంటే, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుల వారికి ఉద్దేశించి చెప్పిన మాట ఓసారి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ రూపాంతర కొండ సందర్భం అండి. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు అందరికి తెలుసు కదా, గుర్తుంది కదా. రూపాంతర కొండ సందర్భములో యేసు ప్రభుల వారిని ఉద్దేశించి తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి మాట చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం అందరూ జాగ్రత్తగా తీయండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనము చదవండి ఒకరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము అతడు ఇంకను 17:5 కదనా? అవునమ్మా, 17వ అధ్యాయం 5వ వచనం కరెక్ట్ చదువుతున్నా. అతడు ఇంకను మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఇప్పుడు ఈ మాట చదువుతున్నది దేనికోసం? ఏమైనా క్లూ దొరికిందా? ఏ వచనాన్ని మనం అక్కడ పిక్ చేసుకోవాలండి? ఏ వచనం కోసం అక్కడికి వచ్చాం? అంటే ఈయన మాట వినండి అన్నాడు. అది వెరీ గుడ్ అమ్మా. కానీ ఇదిగో ఈయన మాట వినండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, తండ్రి ఏం చెప్తున్నాడు? యేసుప్రభుల వారి మాట, కుమారుని మాట వినమంటున్నాడు. వినండి అన్నాడు. నా మాట వినండి అని చెప్పిన దేవుడే నా కుమారుని మాట వినండి అంటున్నాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. వినకపోతే మేము వినవండి అన్నారు అనుకోండి, అప్పుడేంటి సంగతి? మరి దానికి కూడా కుమారుడి మాట వినకపోతే తండ్రి అయిన దేవుడి మాట కూడా విననట్టే, ధిక్కరించినట్టే అన్న. ఓకేనమ్మా, ఇంకా కొంచెం గాఢత పెరిగినటువంటి విషయం ఉందమ్మా. వెరీ గుడ్. ఈ కంపారిజన్ నో ప్రాబ్లం. ఇంకా దీనికి మించినటువంటి తీవ్రత కలిగినటువంటి పరిణామాలు ఉంటాయి. ఏమిటి ఆ పరిణామాలు తెలుసా? ఒకసారి చూద్దాం. ఈ రకమైనటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఆన్సర్ చేయాల్సినటువంటి అక్కర ఉంది. మనకు కూడా తెలుసుకోవాల్సిన అక్కర ఉంది. అదేంటంటే అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు చూద్దాం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు. ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. అర్థమైందండి? మేము వినవండి, మేము చేసేది చేస్తాం, ఆవిడన్నా మాట్లాడానంటే ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అవుతాడు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, యేసు ప్రభుల వారు ఆరాధన విషయంలో ఏం చెప్పాడు? ఈయన మాట వినండి అన్నాడు కదా తండ్రి. ఈయన మాట వినకపోతే సర్వనాశనం అవుతారు అన్నాడు కదా. యేసు ప్రభుల వారు ఆరాధన విషయంలో ఏం చెప్పాడు? తండ్రిని ఆరాధిస్తున్నారు, నన్ను కూడా ఆరాధించండి అన్నాడా ఎక్కడైనా? ఇప్పుడు ఎందుకంటే ఈ తరహా మాటలు ఎన్నోసార్లు చెప్పాడు, తెలుసా మీకు? ఒకసారి చూద్దాం, మీకు బాగా అర్థం కావటానికి, క్లారిటీగా అర్థం కావటానికి యోహాను సువార్తలకు వద్దాం. 14వ అధ్యాయం ప్రారంభ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రారంభ వచనం. ఈ వచనం దగ్గరికి ఎందుకు వస్తున్నాం? ఎక్కడైనా ఇలాంటి మాట యేసుప్రభుల వారు చెప్తాడు, ఈ తరహా ఆ ట్రెండ్, ఆ పద్ధతి ఆయన ఫాలో అవుతాడని చెప్పడానికి. ఏంటి ఆ పద్ధతి? మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. అంటే ఏం చెప్తున్నాడు యేసుప్రభుల వారు? దేవుని మీద విశ్వాసం ఇస్తున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. ఇలాంటిదే ఆరాధన విషయంలో నిజంగా యేసుప్రభుల వారు చెప్పినుంటే ఏమని చెప్పి ఉండాలి? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, నన్ను కూడా ఆరాధించండి అని చెప్పాలి. అంతే కదమ్మా.
మరి ఇటువంటి మాట ఎక్కడన్నా మీరు 4 సువార్త పత్రికల్లో చూడగలరా? ఎక్కడ కనబడదు. మీరు బాగా మళ్ళీ కావాలంటే తరచు చూసి చదవండి, ఎక్కడ కనబడదు. నా డౌట్ చెప్పండి. ఇప్పుడు మన తోమా గారు అప్పుడు లేని సందర్భంలో వీళ్ళు అంతా ఉండి, తోమా గారు ఏమంటారు, నేను ఆయన మేగుల గుర్తులో వేలు పెట్టి తిరగను అన్నప్పుడు మళ్ళా యేసు ప్రభువుల వారు ఆయన కనపడిన తర్వాత నా ప్రభువా నా దేవా అని అంటాడు అక్కడ. అవునా? ఇప్పుడు ఇప్పుడు ఒక సందర్భంలో తన దేవుడు ఒక్కడే అని, అంటే సత్పురుషుడు అని ఎలా అనుకున్నావు అన్న విషయంలో దేవుడు ఒక్కడే సత్పురుషుడు అని ఆడ అబ్జెక్షన్ చేసిన ఆయన ఈడెందుకు అబ్జెక్షన్ చేయలేదు నా తండ్రి నా దేవా అన్నప్పుడు? అంటే ఇక్కడ యాక్చువల్లీ అక్కడ అబ్జెక్షన్, దేవుడు నన్ను సత్పురుషుడు అని ఎలా చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే సత్పురుషుడు గాని ఇది మరి ఎవడును కాదని చెప్పింది యేసుప్రభుల వారు అక్కడ అబ్జెక్ట్ చేసింది కాదన్న. యాక్చువల్లీ ఐ మీన్ అంటే అక్కడ వాడు వస్తున్నటువంటి వ్యక్తి ఈ మాటలన్నీ అంటే సూపర్లేటివ్స్ వాడుతున్నప్పుడు వాడుతున్నటువంటి ఉద్దేశం నెగటివ్, అది నెగటివిటీతో మాట్లాడుతున్నటువంటి విషయం. అలాంటప్పుడు నువ్వు ఇలా పిలుస్తున్నావంటే నన్ను దేవుడు అనుకుంటున్నావా? దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు నన్ను పిలుస్తున్నావు అంటే నన్ను దేవుడు అనుకుంటున్నావు అనేటటువంటి మాట. యాక్చువల్లీ ఎన్నో సందర్భాల్లో మనకు యేసుప్రభు రక్షణలోకి వచ్చినటువంటి బర్నబా గారిని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నిండుకున్న సత్పురుషుడు అని ఆయన్నే చెప్పాడు మనకు. అట్లా అంటే నమ్మిన విశ్వాస సత్పురుషుడు అయినప్పుడు క్రీస్తు కాకుండా ఏం బోడు. కానీ అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలోని ఆంతర్యం అంటే యేసుప్రభుల వారు దాన్ని అపోజ్ చేయలేదు, అబ్జెక్ట్ చేయలేదు అని చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి. ఒకటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన సందర్భం అది కాదు. యాక్చువల్లీ ఈ విషయం ఏంటంటే యేసుప్రభుల వారిని మనం ఆరాధించొచ్చా ఆరాధించకూడదా అనే ప్రశ్నలో భాగంగా యేసుప్రభుల వారు 100% ఆరాధనకు యోగ్యుడు అయినను ఒకవైపు తండ్రి చెప్తున్నాడు ఈయన మాట వినండి అని, ఇంకోవైపు మోషే గారు ప్రవచించారు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో ఉన్న ప్రవచనం అది నెరవేర్పు అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో 22-23 వచనాల్లో. ఆయన మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగును అన్నాడంటే ఆరాధన విషయంలో యేసుప్రభుల వారు ఏది చెబితే అది చెయ్యాలి. యేసుప్రభుల వారు చెప్పింది ఏంటి? తండ్రిని ఆరాధించండి అని చెప్పాడు. ఇప్పుడు యేసుప్రభుల వారి మాట వినాలా వద్దా? వినకపోతే ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అవుతాయి అని చెప్పండి. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుప్రభుల వారు ఆరాధనకు యోగ్యుడే అయినను ఆ ప్రభువే, ఆ యోగ్యుడైన ప్రభువే తండ్రిని ఆరాధించండి అని చెబుతున్నాడు. తండ్రి కూడా ఈయన మాట వినని చెప్తున్నాడు. ప్రవచనాలు కూడా మాట వినకపోతే అన్ని విషయాల్లో ఆరాధన ఉందా లేదా? అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినాలన్న దానిలో అన్ని విషయం అనగానే ఆరాధన కూడా ఉందా లేదా? ఉంది. మరి ఉండినప్పుడు యేసుప్రభు మాట వినకుండా ఎవరు మాట వినాలని? ఇప్పుడు గాట్ ద పాయింట్. డిఫరెన్స్ అర్థమైందా? ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు ఎవరైనా యేసుప్రభుని ఆరాధించకూడదు అంటే మీరేం చెప్తారు? అసలు ఆయన ఆరాధనకు యోగ్యుడే కాదండి, పాత్రుడే కాదండి అని అన్నారండి. దానికి మనం చేయాల్సిన ఆన్సర్ ఒకటే, అయ్యా బైబిల్ ఆ రీతిగా ఎక్కడ చెప్పలేదు ఆయన ఆరాధనకు యోగ్యుడని చెప్పారు. ఒకటి. రెండోది, అయినను యేసుప్రభుల వారి మాట వినాలి. విననటువంటి వాడు సర్వనాశనం అయిపోతాడు కనుక తండ్రిని ప్రభువు ఆరాధించమన్నాడు. ఆయనే కోరుకోలేదు కనుక నేను నోరు మూసుకొని తండ్రిని ఆరాధిస్తున్నాను అన్న ఆన్సర్ చెప్పాలి. మీకెవరికైనా ఈ విషయంలో సందేహాలు ఉన్నాయా? ఇంకా అన్న ఒక పాట ఉంది కదన్నా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. ఈ పాట పాడొచ్చునా పాడకూడదన్నా? ఒక్కోసారి నాకు డౌట్ ఉంటుంది. ఈ వాస్తవంగా ఇది ఆరాధనకు యోగ్యుడవు నువ్వు,
స్తుతి పాత్రుడవు నీవు అనే మాట 100% కరెక్ట్. యోగ్యుడే కదా, యోగ్యుడే. కాకపోతే ఎక్కడ తప్పు? నీవే యోగ్యుడవు అన్నాడున్నా. నీవే యోగ్యుడవు అని ఈ పాటలో ఉంటది. అది అది అక్కడ ఇది తప్పు. ఎందుకంటే ఇక్కడ నీవే యోగ్యుడు అంటే నీవు యోగ్యుడు నీవు యోగ్యుడు అన్న నో ప్రాబ్లం, కానీ నీవే యోగ్యుడు అంటే అక్కడ లేకుండా చేస్తాడు. ఈ విషయం తెలిసిన తర్వాత నీవే అనకుండా నేను నీవు యోగ్యుడవు అని నీవు పెట్టుకొని పాడొచ్చు కదనా. నీవు యోగ్యుడు అన్నాడు ఇంకా సూపర్. అదేనా, నీవు కాకుండా నీవు యోగ్యుడు అంటే నీవు కూడా అన్నట్టు. దీర్ఘం కొమ్ము దీర్ఘం, వాకు కొమ్ము దీర్ఘం పెడితే వెరీ గుడ్. సో ఆ విధంగా మనం చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఎట్లుంటదంటే ఎలాంటి పాటలు అంటే అమ్మా కొంచెం మనం ఆలోచన చేయాల్సింది. నిన్నే ఆరాధిస్తా ఇట్లాంటి పాటలు ఉంటాయి. నిన్నేనే అట్లా ఆ లెవెల్లో వస్తాయి. ఆ తరహాలో వస్తాయి చూసారా, అది సత్య దూరమైంది. ఎందుకనంటే ఏ వ్యక్తి అయితే యోగ్యుడై ఉన్నాడో ఆరాధనకు యోగ్యుడిగా, ఆయనే నన్ను కాదు ఆరాధించాల్సింది, నన్ను వద్దు, తండ్రిని ఆరాధించండి అని చెప్తే మనకు వచ్చిన సమస్య ఏంటి? మరి అలాగని యోగ్యుడు కాదని కాదు చెప్పేది, ఆయన కోరుకోలేదు అంతే. ఆయన కోరుకోలేదు అంతే. ఎప్పుడైనా మీరు ఇద్దరిని గమనించండి, వీళ్ళిద్దరు ఎట్లా ఉంటారంటే చాలా మంది ఆయన ఆయన అనుకునే విధంగా కలిసిపోయి ఉంటారు. ఎప్పుడు చూసినా తండ్రి మాట్లాడేటప్పుడు నా కొడుకు మాట్లాడకపోతే అయిపోతారా మీరు, నా కొడుకు గొప్పోడు అని చెప్తూ ఉంటాడు తండ్రి అయిన దేవుడు యేసుప్రభు గురించి. యేసుప్రభు దగ్గరికి వస్తే నా తండ్రి అందరికంటే గొప్పోడయా, నా తండ్రి నాకంటే కూడా గొప్పోడయా, ఆయన్ని మనం అన్ని చెయ్యాలయా, ఆయన ఈయన మాట్లాడు. అంటే ఇరువురు కూడా ఒకరిని ఒకరు హెచ్చించుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి మనం చూడగలం. తండ్రిని తక్కువ చేస్తే యేసుప్రభు, యేసుప్రభుని తప్పు చేస్తే నువ్వు నేను కాదు, నువ్వు నేను ఈరోజు ఉంటా రేపు పోతావు. అసలు ఆయన ఒప్పుకోడు, ముందు తండ్రే ఒప్పుకోడు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అలాంటి. అర్థమైందండి? రైట్. ఇప్పుడు ఎక్కడ ఏ పాయింట్ దగ్గర ఉన్నాం మనం? మూడవ పోలిక ఏమిటదంటే గణపరచుట, దాంతో పాటు స్తుతించుట, ఆరాధించుట అన్న పాయింట్లు కూడా తీసుకుని వచ్చాం. ఎందుకంటే ఇవన్నీ ఆ కోవలో ఉండేటివి కనుక. నెక్స్ట్ పాయింట్ ఒకటి ఉంది, ఇదేంటంటే తీర్పు తీర్చటం. తీర్పు తీర్చటానికి కూడా అధికారం ఉన్నదా అని అంటే 100% అధికారం యేసుప్రభుల వారికి. అసలు ఈవెన్ యేసుప్రభుల వారు రెండవ రాకడలో అందరూ ఎవరి న్యాయపీఠం ముందు నిలబడాలంట? క్రీస్తు న్యాయపీఠం. క్రీస్తు న్యాయపీఠమే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట. అదమ్మా మనకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది మాట. ఒకసారి చూద్దాం ఆ మాటని. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. కాబట్టి ఇక్కడ గమనించండి, ఒకనాడు పాత నిబంధనలో అంతా కూడా మనకు పరమ తీర్పరి ఎవరు అని అంటే అల్టిమేట్ గా తండ్రి. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభుల వారు తీర్పు తీరుస్తాడు, ఆయన న్యాయపీఠం ముందు నిలబడాలి అనే మాటలు కూడా చెప్పాడు. అంటే ఏంటి అర్థం? తండ్రికి ఏ విధంగానైతే జనములకు తీర్పు తీర్చేటటువంటి అధికారము కలదో క్రీస్తుకు కూడా కలదు. దీని విషయంలో తీర్పు తీర్చడానికి ఇప్పుడు ఒకరోజు పౌలు గారు ఆ మాట అంటాడు. ఏమంటాడు చెప్పండి? తీర్పు తీర్చే విషయంలో పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడివి అని అంటాడు కదా. కాకపోతే ఇలా అంటే ఒక వ్యక్తికి తీర్పు తీర్చాలంటే ఒక పని చేయకూడదు, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు వాళ్ళకే ఈ ఘనత ఉంది తెలుసా అండి? మనం అనుకుంటూ ఉంటాం ఏమనంటే
వీళ్ళకే ఎందుకు ఎక్స్క్లూజివ్ గా ఉంది ఆ విధంగా తీర్పు తీర్చేటటువంటి అధికారం అంటే? చూడండి వాళ్ళకున్న అధికారం ఏంటో మనకు అర్థం కావాలి, క్లారిటీ రావాలి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. తీర్పు తీర్చడానికి అర్హుడు ఎవడంటే చెప్పండి ఇప్పుడు దీన్ని బట్టి. తీర్పు తీర్చడానికి అర్హత ఎదుటివాన్ని తీర్పు తీర్చేటప్పుడు మనలో ఆ దోషాలు ఏమి ఉండకుండా ఉండేవాడు మాత్రమే తీర్పు తీర్చడానికి అర్హుడని నా అర్థం. అంతే కదమ్మా. కానీ దాంతో పాటు ఇంకేం చెప్తున్నాడు? నాయన నువ్వు ఎవరి విషయంలోనైతే తీర్పు తీరుస్తున్నావో, ఎదుటి మనిషిని తీర్పు తీర్చొద్దు. అదేనమ్మా, ఏ విషయంలోనైతే తీర్పు తీరుస్తున్నావో ఆ విషయంలో నువ్వు నేరస్తుడు అన్నావు. అలా నేరస్తుడైన వాడు తీర్పు తీర్చుకోడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, అక్రమ సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తి మన దగ్గరికి తీర్పు కోసం వచ్చాడంటే ఈ తీర్పు తీర్చేవాడు అక్రమ సంబంధం ఉండకూడదు. ఉన్నవాడు ఏం చెప్తాడు? ఏం చెప్తాడండి? చెప్పగలడు అసలు? చెప్తే వీళ్ళు ఊరుకుంటారండి? తండ్రి తాగుతూ కొడుకు చెప్పినట్టున్నా, నువ్వు తాగొద్దురా అంటే అట్లా చెప్పినట్టుది. అట్లా అన్నమాట. కాబట్టి ఇలా చాలా ఉంటాయి. తిట్టద్దురా అని చెప్తే వీడు తిట్టాడంట. ఏమన్నా బాగుంటుంది అది? అట్లా తిట్టొచ్చా అని తిట్టాడంట వీడు కొంతమంది. అది తప్పు. యేసు ప్రభుల వారికి, తండ్రి అయిన దేవుడికి తీర్పు తీర్చుటకు అన్ని విషయాల మీద, అందరి మీద, అన్ని కాలాల్లో వాళ్ళకు ఉన్నటువంటి స్పెషాలిటీ తీర్పు తీర్చడం ఏంటంటే అందరికీ తీర్పు తీర్చవచ్చు. తీర్చగలిగినటువంటి వాళ్ళు, అన్ని కాలాల్లో తీర్చగలిగిన వారు, అన్ని విషయాల మీద తీర్పు తీర్చగలిగిన వారు. ఈ 3 ఎక్స్క్లూజివ్స్ ఎందుకు వాళ్ళకేనంటే వాళ్ళు ఎక్కడే గాని నేరారోపణలు ఉన్నాయి తప్పితే ఎక్కడ రుజువు చేయబడినటువంటి పరిస్థితిలో ఉన్నవి కాదు. నేరాలు ఎవడైనా చేస్తాడు, నేరారోపణ ఎవడైనా చేస్తాడు, ఎవరి మీదనైనా చేస్తాడు. కానీ నిరూపణ కావాలి కదా అవి. కాబట్టి నిరూపణ లేనిటువంటి నిరాధారమైనటువంటి నేరారోపణలే ఉన్నాయి తప్పిస్తే ఆధారంతో పట్టుబడిన వాళ్ళు కాదు. ఎక్కడేగా ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, యేసు ప్రభుల వారికి వయసు, వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీని తీసుకొచ్చే సమయానికి ఆయన వయసు ఎంత ఉంది? 33-34 ఏళ్ళు ఉంటాయి సుమారుగా. ఆ 33-34 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి దగ్గరికి వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీకి తీసుకుని వచ్చి న్యాయం తీర్చయ్యా అని అంటే ఆయన రేంజ్, అయిన స్థాయి ఏంటి అసలు? 34 కూడా లేవు కదన్నా. ఉండవమ్మా, నేను అందుకే సుమారు అని చెప్పా. 33-34 ఉంటాయి సుమారుగా అని చెప్పింది అందుకేనమ్మా. ఎప్పుడైనా ఎవరి గురించైనా వయసు గురించి చెప్పేటప్పుడు మనం సుమారు అనే చెప్పాలి. చెబితే సమస్య ఏం ఉండదు. సుమారు అన్నం కనుక ఖచ్చితంగా చెప్పింది కాదు కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనండి. ఇక్కడ గమనించండి, యేసు ప్రభుల వారు తీర్పు తీర్చడానికి ఎందుకు అర్హుడంటే ఏ విషయం మీద ఆయన తీర్పు తీర్చినా ఆ విషయంలో ఆయన గాని, తండ్రి అయిన దేవుడు గాని నేరస్తులు కారు. అందుకు వాళ్లకు అధికారం, తీర్పు తీర్చే అధికారం. అలాగని భూమి మీద మనుషులు తీర్పు తెచ్చకూడదా? మళ్ళీ ఒకటి డౌట్. మనం తీర్పు తీర్చ నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపింపగలరా అంటారు కదన్నా. కాబట్టి దానికి అది 100% ఆ మాట మనకు మంచి క్లూ. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు. మనం అందుకే కదా, ఏ పాపం ఎరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపములకిడ ఈ పాటలు నొందినావా అని బల్ల టైంలో పాడతారు కదా. కరెక్ట్, మంచి పాట అది. సరే, ఇక్కడ గమనించండి, మరి మనం తీర్పు తెచ్చుకూడదా? మాట్లాడండి ఒకసారి. మనం ఎవరము తీర్పు తీర్చకూడదంటారా? తీర్చొచ్చా? ఈ వాక్యమును బట్టి చూస్తే తీర్పు అంటే
మనము తీర్చవచ్చున్నా ఆ పాపం మనలో లేనప్పుడు తీర్చవచ్చును అనుకుంటున్నాను. గుడ్ గుడ్ వెరీ గుడ్ అమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం ప్రారంభవచనం. ఈ క్లారిటీస్ కూడా మనకు లేకపోతే మళ్ళీ మనం అపార్థం చేసుకోవటానికి ఇంకొక రకంగా ఉండటానికి అవకాశం ఉంటుంది కనుక మళ్ళీ చెప్తున్నాను నేను. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం ప్రారంభవచనం. మీలో ఒకనికి మరి ఒకనికి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? 3వ వచనం మేడం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా. చాలమ్మా. సో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మొదటి 3 వచనాల ద్వారా మనం ఏం తెలుసుకోవాలి చెప్పండి? ఒక్కటే, పరిశుద్ధులు తీర్పు తీర్చొచ్చు. అంతేనా? అర్థమైందండి? ఏ విషయంలోనైతే తీర్పు తీస్తున్నామో ఆ విషయంలో నీతిమంతులమైతే తీర్పు తీర్చొచ్చు. ఎప్పుడైతే నీతి తప్పిన వాళ్ళమే ఉంటామో ఆ విషయంలో తీర్పు తీర్చడానికి లేదు. అరే లంచం ఎట తీసుకుంటారా, లంచగొండి అని అంటున్నామంటే లంచం విషయంలో రోషం కలిగినటువంటి వ్యక్తిగా, ఏ లంచాన్ని ముట్టని వాడిగా ఉండగలగాలి. అప్పుడు ఆ విషయంలో తీర్పు తీర్చవచ్చు. అర్థమైందండి? కనుక 2 విషయాలు ఈరోజు మనం క్లారిటీ తీసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడికి ఉన్నటువంటి లక్షణాలు, గుణగణాలు యేసు ప్రభులో కూడా ఉన్నాయని చెప్పడానికి 4 విషయాల మీద ఒక క్లారిటీ వచ్చేసింది మనకి. ఒకటి, యేసు ప్రభుల వారు తండ్రి పని చేస్తున్నారు, ఇదివరకు పని చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. రెండవది, 3 కదండి, 3 విషయాలే కదా, 3 4 కాదు, 3 విషయాలు ఇప్పటిదాకా నేర్చుకుంటాం. రెండవది ఏంటి? మృతులను లేపగలడు తండ్రి, యేసు ప్రభుల వారు కూడా లేపగలడు. తర్వాత తండ్రి ఘనతకు పాత్రుడు, యేసు ప్రభు కూడా ఘనతకు పాత్రుడు. తర్వాత తండ్రి తీర్పు తీరుస్తాడు, యేసు ప్రభుల వారు కూడా తీర్పు తీరుస్తాడు. ఎన్నయ్యాయండి? ఇట్లా చూసుకుంటే 4 అయ్యాయి. వెరీ గుడ్, 4 అయ్యాయి. ఇంకా 5వది ఉంది, అది రేపటి దినాన్ని మనం ధ్యానం చేద్దాం. ఓకే అండి? 5వ పోలిక కూడా మనం రేపటి దినాన్న ధ్యానం చేసే ప్రయత్నం. ఇది కూడా మనకు ఎక్కడుంది? ఇది కూడా యోహాను సువార్త 5వ అధ్యాయంలోనే ఉంది. ఓకే అండి? అది కూడా మనం చూద్దాం. దాని తర్వాత కూడా యేసు ప్రభుల వారు దేవుడు అని నిరూపించడానికి మరికొన్ని పోలికలు చూసి బలమైన దేవుడు, బలవంతుడైన దేవుడు అని ఎందుకు అనాల్సి వచ్చింది అనేది కూడా తెలుసుకుందాం. ఓకే అండి? రైట్.